ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిర్గమకాండము 31వ అధ్యాయము మొదటి వచనం నుండి మనము చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. గత కొన్ని దినాలుగా మనము ప్రత్యక్ష గుడారము, అందులో ఉన్న పరిశుద్ధ ఉపకరణములు, వాటన్నిటి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు వారి మధ్యలో, తన ప్రజల మధ్యలో ఆయన నివసించాలి అని కోరుకున్నాడు. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటున్నాడు నేను వారిలో నివసించాలి. ఆయన ఎక్కడో పరలోకములో ఉండే దేవుడు మాత్రము కాదు, మనతోనే ఉండే దేవుడు, మనలోనే ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడంటండి? ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులు వారు ప్రయాణమై వెళ్తూ ఉంటే, వారి ప్రయాణంలో కూడాను నేను వారితో ఉంటాను అన్నాడు. అంటే వారు ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇక్కడ ఉండరు, మరలా ముందుకి కొనసాగుతూ ఉంటారు. ఇలాగనే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. ఈ 40 సంవత్సరాలు కూడా వారికి దూరంగా ఉండకుండా వారి మధ్యలో ఉన్నాడు. ఇంకొక సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎంతకాలం జీవించారు? ఐగుప్తు దేశంలో వారు ఇంచుమించు 430 సంవత్సరాలు జీవించారు. కానీ ఐగుప్తు దేశంలో ప్రత్యక్ష గుడారం ఉన్నదా? ఐగుప్తు దేశంలో యెహోవా మందిరం ఉన్నదా?
ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తన ప్రజలను వేరు చేశాడు, ప్రత్యేకపరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. వీరు నా స్వకీయ సంపాద్యము. దేవునికి స్తోత్రం అండి. లోకములో చాలామంది ఉన్నారు, వారందరిలో నుండి ఇదిగో ఇక్కడ సహవాసముగా ఏకీపించిన మనందరిని కూడాను ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆయన పిలుచుకున్నాడు గనుకనే, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు గనుకనే, ఆయన రక్షించుకున్నాడు గనుకనే మనమందరం కూడా ఈ రోజున ఈ సమయంలో ఆయన పాదముల దగ్గర కూర్చున్నాం. దేవునికి స్తోత్రం అండి. చాలామంది చాలా చాలా చోట్ల కూర్చున్నారు, వారంతా మనకు అనవసరం. మనం ఎక్కడ కూర్చున్నాము? మనం ఆయన పాదముల యొద్ద ఎందుకు కూర్చున్నాము అంటే, ఒకప్పుడు మనం అక్కడ కూర్చున్నాం, ఐగుప్తులో కూర్చున్నాము, ఒకప్పుడు దేవునికి ఇష్టం కాని స్థలంలో లోకంలో కూర్చున్నాము. ఇప్పుడు మనల్ని పిలిచాడు కనుక ఆ స్థలాన్ని మనం విడిచాం. ఇప్పుడు దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చాం. దయచేసి సంఘం అంతా కూడా, మనము మన కుటుంబం అంతా కూడాను దేవుని పరిశుద్ధ సన్నిధిలో కూర్చున్నటకు ప్రభు సహాయం చేయనుగాక. మోషేతో ఫరో అన్నాడు, మీరు అందరూ వెళ్ళాలా అంటే మోషే అంటున్నాడు, మా పశువుల్లో కూడా ఒక్క డెక్క కూడా మిగలకూడదు. దేవునికి స్తోత్రం. ఒక డెక్క అంటే అర్థం ఏంటి? పశువు యొక్క పాదమును డెక్కలు అంటారు కదండి. పశువు యొక్క పాదాన్ని డెక్కలు అంటారు. 4 పాదాలు ఉంటాయి కదా, పశువుకి 4 కాళ్ళు ఉంటాయి కదా. ఈ 4 కాళ్ళలో ఒక కాళ్ళు కూడా ఆగిపోవడానికి వీల్లేదు. ఒక పశువు కూడా ఆగడానికి వీల్లేదు, ఒక గొర్రెపిల్ల కూడా ఆగడానికి వీల్లేదు. మేము, మా యొక్క కుటుంబ సభ్యులు, మా భార్య, మా పిల్లలు, మా కుమారులు, మా కుమార్తెలు, మా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యులు, అంతేకాదు మా కలిగి ఉన్న గొర్రెలు, మా కలిగి ఉన్న పశువులు, మా కలిగి ఉన్నటువంటి అన్నీ కూడా మేము మా వాగ్దాన భూమికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో మనము మన కుటుంబం అంతా కూడా ఇక్కడ చేరితేనే, ఇక్కడ చేరిన వారే పరలోకానికి ఎత్తబడతారు. ఇక్కడ సహవాసంలో ఉన్నవారే, దేవుని సహవాసంలో ఉన్నవారే రేపు దేవుని సన్నిధికి చేర్చబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఒకవేళ మీ కుటుంబం అంతా ఇక్కడ లేకపోతే ఈ ఉపవాస ప్రార్థనలో కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రభువా, మా కుటుంబం అంతా కూడా నీ పరిశుద్ధ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు ఆ రాకడ సూచనల గురించి హెచ్చరించారు కదా. ఆ రాకడ సూచనలు యుగ సమాప్తికి ముందు ఏం జరగబోతున్నాయి? అక్కడక్కడ కరువులు రాబోతూ ఉన్నాయి, అక్కడక్కడ యుద్ధాలు రాబోతున్నాయి, భూకంపాలు రాబోతున్నాయి. ఈ సూచనలు ప్రభువారు చెప్పారు. అంటే యుద్ధాలంటే మనుషులకి కోపం వస్తే అనుకున్నారేమో అనుకుంటారు ఏమో, కానీ మరి భూకంపం అంటే ఎవరి కోపం వస్తే? భూమికి కోపం వచ్చిందా లేకపోతే దేవుడికి కోపం వచ్చిందా? ఇవి సూచనలు, రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరగా వచ్చుచున్నాడు అంటే మనం ఏం చేయాలి? త్వరపడి సిద్ధపడాలి. మీరు పశువును వధించినప్పుడు ఎలా భుజించాలంటే, మీరు త్వరపడుచు మీ చేతికర్రలను తీసుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి, మీరు త్వరపడాలి, ఆలస్యము చేయకూడదు. ఆ పస్కా గొర్రెపిల్ల మాంసమును చేదు కూరలతో కలిపి మీరు తినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తడవు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. కుటుంబం అంతా కూడా మేము వెళ్ళిపోవాలి. మా కుటుంబం అంతా కూడా మేము వాగ్దాన భూమికి మేము వెళ్ళిపోవాలి. ఫరో అనగానే ఆ ఫరో రాజు గారికి కూడాను దేవుడు తన మహిమను చూపించాడు కనుక మీరు అందరూ వెళ్ళటమే కాదు, ఇదిగో మా బంగారం తీసుకెళ్ళండి, మా వెండి తీసుకెళ్ళండి, మా దగ్గర ఉన్న విలువైన వస్తువులు, ముత్యాలు తీసుకెళ్ళండి, రత్నాలు తీసుకెళ్ళండి, ఇంకా ఏమున్నాయో అన్నీ కూడా. వారు ఏమనుకున్నారంటే వీళ్ళు పోతేనే మనం బతుకుతాం, లేకపోతే మనము బ్రతకం. ఎందుకంటే ఆల్రెడీ జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. ఈసారి ఇంటి యజమానికి పెట్టాడు అనుకో ఆయన. ఏమండి, ఈసారి ఇంటి యజమాని అన్నాడా? లేకపోతే ఇంట్లో వంట చేసి ఆమె భార్యకి అన్నాడా? లేకపోతే ఇంకెవరికన్నా అన్నాడా? మన పరిస్థితి ఏమైపోయింది అని, అయ్యా మీకు దండం పెడతాం, ముందు మీరు వెళ్ళిపోండి. బంగారం ఇచ్చారు, వెండి ఇచ్చారు, రత్నాలు ఇచ్చారు, ముత్యాలు ఇచ్చారు, అన్నీ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే వాళ్ళ దృష్టిలో బంగారం ఏమైపోయింది? అప్పుడు పెంటతో సమానం అయిపోయింది. ఈ బంగారం మాకెందుకు, మా ప్రాణం మాకు ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ దేవుడే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ప్రయాణమే వెళ్తుంటేనంట దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారితో కూడా ఉన్నాడు. వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణం దయచేశాడు. దేవునికి స్తోత్రం అండి. ఇది మొదలుకొని మీ రాకపోకలు యందు మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండి
నడిపించను. మీరు రెఫరెన్స్ చెప్పండి, నేను వాక్యం చెప్పానుగా. కీర్తనల గ్రంథంలో 121వ కీర్తన 8వ వచనం, ఇది మొదలుకొని మీ రాకపోకల యందు మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉండి కాపాడును. మీకు తోడుగా ఉండి కాపాడుతాడు, ఆయన నడిపిస్తాడు మనల్ని. ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నాడు, కాపాడాడు. పగలు ఎండ దెబ్బ అయినను, ఇదే అధ్యాయంలో ఉందా లేదా వాక్యం? ఇదే అధ్యాయంలో ఉందా? చదవమ్మా, ఇదే అధ్యాయంలో ఇదే కీర్తన. ఎన్నో కీర్తన అది? 121వ కీర్తన 121 121 చదవమ్మా. 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. గమనించండి, ఈ వేసవి కాలంలో మనం అందరూ కూడాను బయటికి ప్రయాణం వెళ్ళాలంటే చాలా భయపడతా ఉన్నారు కదండి. పెద్దలు ఇంకా భయపడతా ఉంటారు, పిల్లలకి ఇంకా పసిపిల్లలకి ఇంకా జాగ్రత్త తీసుకోవాలంటాం. అయితే ఇక్కడ వాక్యం ఏమని ప్రభు సెలవిచ్చారంటే, పగలు ఎండ దెబ్బ తగలదు, రాత్రి పగలు ఎండ దెబ్బ అంటే నిజమే అడగాలండి, ఎండ అనుకోవచ్చు. మరి రాత్రి ఏదేంటండి? రాత్రి వెన్నెల దెబ్బ అంటే రాత్రిపూట చలికాలంలో మంచు కురుస్తూ ఉంటుంది, చలి ఉంటూ ఉంటుంది. ఆ మంచు వలన, ఆ చలి వలన కూడా చాలా అనారోగ్యానికి గురి అవుతాం. ఆ రాత్రి మంచు కానీ పగలు ఎండ కానీ, ఈ ప్రకృతి ఎట్లాగున్నా సరే, ఈ ప్రపంచం ఎలాగున్నా సరే, నీ ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నా సరే, అన్ని విషయాలు కూడా ఆయన కాపాడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణమే వెళ్తున్నప్పుడంట దేవుడు వారిలో నివసించాలి అని కోరుకున్నాడు. అందుకని వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. మనం నిర్గమకాండము 31వ అధ్యాయంలోకి వచ్చాం కదా. నిర్గమకాండము 30వ అధ్యాయం చూడండి దయచేసి, 26వ వచనం నుండి. ఆ తైలముతో ప్రతిష్టాభిషేక తైలముతో నీవు అభిషేకించవలసిన పరిశుద్ధమైన ఉపకరణం ఏమిటంటే ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును ఒకటి రాసుకోండి, నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి, చూస్తూ ఉండండి. ఒకటి సాక్ష్యపు గుడారమును, 2 సాక్ష్యపు మందసమును. అక్కడ లేదు, 2 నేను చెబుతున్నా, మీరు రాసి నోట్ చేసుకోండి. 2 సాక్ష్యపు మందసమును, 3 బల్లను, దాని ఉపకరణములన్నిటినీ. బల్ల అంటే సన్నిధి రొట్టెల బల్ల. బల్ల అంటే ఏ బల్ల అండి? సన్నిధి రొట్టెల బల్లను, దాని ఉపకరణములన్నిటినీ. దీపవృక్షమును. తర్వాత 4వది దీప వృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ. ధూపవేదికను. 5 ధూప వేదికను, 6 దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ. 7 గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటికి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం ఎన్ని ఉపకరణాలు ఉన్నాయని చెప్పుకున్నామండి. అక్కడ ఎన్ని రాశారు? నిర్గమకాండం 30వ అధ్యాయంలో 7 పరిశుద్ధ ఉపకరణాలు. ఒకటేమో మొట్టమొదటిది సాక్ష్యపు గుడారం, ప్రత్యక్ష గుడారం లేక సాక్ష్యపు గుడారం. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, మాకు రాయడం రాదన్న వాళ్ళు మైండ్లో రాసుకోండి. పేపర్ కంటే మీ మైండ్ ఇంకా కంప్యూటర్లో పనిచేస్తుంది. ఒకటి సాక్ష్యపు గుడారం, రెండవది సాక్ష్యపు మందసము, 3వది సన్నిధి రొట్టెల బల్ల, 4వది దీపవృక్షము, 5వది ధూప వేదిక, 6వది దహన బలిపీఠము, 7వది గంగాళం. మొత్తం ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయి. గమనించండి, ఈ దేవుడు మోషేకి ఆ సీనాయి కొండ మీద 40 రోజులు మాట్లాడాడు. కొండ మీద నేను నీకు చూపిన ప్రకారముగా అన్నాడు. మాట్లాడాడు, చూపించాడా? కన్నులు కట్టినట్టుగా చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మేమందరం ఇక్కడ వాక్యం చెప్పేవారు అందరం కూడాను మేము వాక్యం చెబుతూ ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చేస్తాడంటే ఆయా సందర్భాలను మీకు కన్నులు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అని చెప్పగానే మీకు ఒక గుడారం అనేది ఆలోచనలోకి వచ్చిందా లేదా? దానిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఒకటేమో ఆవరణము, రెండవదేమో పరిశుద్ధ స్థలము, మూడోదేమో అతి పరిశుద్ధ స్థలం. గంగాళం అనగానే మీకు అర్థమైందా లేదా? గంగాళం ఎట్లా, ఒకవేళ మీ ఇంట్లో మీరు చూడకపోయినా కానీ ఇక్కడ మీకు అర్థమైంది ఏమని? గంగాళము దేంతో తయారు చేయబడింది? అది ఇత్తడితో తయారు చేయబడింది. దాంట్లో నీళ్లు పోసారు కదా. ఏ నీళ్ళు పోసారు? బండలో నుంచి దేవుడు రప్పించిన నీళ్లను గంగాళం పోసారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యక్ష గుడారం అంట మీ అందరికీ అర్థమైంది అనుకోండి. ఈ 7 ఉపకరణాలు మీకు అందరికీ అర్థమైనవి అనుకోండి. నా జన్మ ధన్యమైనట్టే. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారమును కొండ మీద చూపిన ప్రకారముగా నీవు తయారు చేయాలి అన్నాడు. ఇప్పుడు మోషేకి ఒక అనుమానం వచ్చేసింది. ఏంటి? బంగారముతో ధూపవేదిక తయారు చేయాలి, బంగారముతో దీపవృక్షమును తయారు చేయాలి, మందసం మీద బంగారమును పొదిగించాలి. మరి ఈ పని ఎవరు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచన వస్తుందా రాదా? కానీ అక్కడ చూడండి, మనం చదువుకున్న మూలాంశంలో నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం, మరి యెహోవా మోషేతో ఎట్లా నేను చూడము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. దేవునికి స్తోత్రం. ఈ బెసలేలు అనే వ్యక్తిని నేను పిలిచాను. ఏ గోత్రం సంబంధించిన వాడంట? ఈ బెసలేలు ఏ గోత్రం అండి? యూదా గోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన గోత్రం ఏంది? మీ గోత్రం ఏంటి? లోకంలో ఉన్నందరూ ఏమనుకున్నారు? ఏమండి మీరు ఏముట్లు కదా, మీరు ఏముట్లు? మనకు ఆ ముట్లు అంట్లు తిట్లు మనకేం లేవు. దేవునికి స్తోత్రం. మనందరం యూదా గోత్రికులు. దేవునికి స్తోత్రం అండి. మనమందరం ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం. మనం నూతన నిబంధన ఇశ్రాయేలీయులము. దేవునికి స్తోత్రం. మనం రాజులైన యాజక సమూహం. దేవునికి స్తోత్రం. ఇక్కడ యూదా గోత్రములో నుండి ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు. అతని పేరేం పేరంటండి? బెసలేలు. అతను ఎవరయ్యా అంటే హూరు మనుమడు. హూరు మనుమడు. వాళ్ళ తాత పేరు ఏం పేరంటండి? ఇప్పుడు బెసలేలుని, అయ్యా మీ తాతయ్య పేరు ఏం పేరంటే ఏం చెబుతాడు? మా తాతయ్య గారి పేరు హూరు. ఎవరు హూరు అంటే? ఇక్కడ మనం ఒక సందర్భం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలుకి అమాలేకీయులకి యుద్ధము జరిగింది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో మోషే ఏం చేశాడంట? కొండ మీద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు 2 చేతులు ఎత్తి కర్ర పట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఆ చేతులు బరువెక్కి చేతులు దించుతున్నాడంట. చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు. అందుకని ఆ చేతులు బరువెక్కి దించకుండా ఉండడానికి 2 వచ్చి సహాయం చేశారు. ఎవరంట? ఒకరేమో అహరోను, మరొక ఆయన పేరు హూరు. ఇప్పుడు అహరోను ఏమో మోషేకి ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అహరోను ఏమవుతాడు? మోషేకి అన్న అవుతాడు. మరి హూరు ఏమవుతాడు? అసలు హూరు ఎవరు? ఈ హూరు అనే ఆయన మిరియాము యొక్క భర్త గారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొడుతూ చేసే మేము చెల్లిద్దామా? ఒక్కరు చెప్పారు నాకు సమాధానం. హూ ఈజ్ హూరు అంటే అందరిలో ఒకరు చెప్పారంటే నేను ఇంకా చెప్పిన నా ప్రయాస వ్యర్థం కాలేదని నేను ప్రభునందు ఆనందిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హూరు అంటే ఎవరంటే అండి? మిరియాము భర్త గారు. అంటే ఇప్పుడు మోషేకి ఏమవుతాడు? బావగారు అవుతారు మోషేకి. ఇప్పుడు ఒకరేమో అన్నేమో ఒక చేయి పట్టుకున్నాడు, బావేమో మరొక చేయి పట్టుకున్నాడు, బామ్మర్దేమో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బావ ఏం కోరుకుంటాడంట? బామ్మర్ది ఏం కోరుకుంటాడంట?
కొండ మీద ఆయనకి ఏం చేయాలి? మనం అంటే సహకారం అందించాలి. మనం సహకారం అందించాలి. అన్న పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాళ్ళ బావగారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాయంట. ఎందుకే అంటే మోషే చేతులు దించుతున్నాడంట. ఆ దించిన మనం ఓడిపోతున్నాము, చేతులు పట్టుకోవాలి, మోషే చేయి పట్టుకోవాలి. ఎవరు వస్తారంటే ఆ హూర్ అని ఆయన, నేను వస్తాను అని ఆయన తన బామ్మర్ది చేయి పట్టుకోవడానికి కూడాను. మనం ఏమనుకుంటాం? నేను వస్తే నా బామ్మర్ది ఏం చేయాలి? ఏమండి, నేను వస్తే మా బామ్మర్ది ఏం చేయాలి? నేను వస్తే మా బామ్మర్ది కూర్చోవాలా? నేను వచ్చినప్పుడు నేను కూర్చోవాలా కదా? అతిశయం ఏమి లేకుండా తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఇదిగో నా బామ్మర్దిని దేవుడు సేవకు పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నా బామ్మర్దికి సహకారము అందించాలి. నేను నా తమ్ముడికి సహకారము, నేను అన్నాను కదా అని చెప్పేసి అహరోను అనుకున్నాడా? నేను అన్నాను కదా అని చెప్పేసి అన్నాడా? అనుకోలా. నేను నా తమ్ముడికి సహకారము అందించాలి. అరే నువ్వులే, నేను కూర్చుంటాను, నా చేయి పట్టుకుని అన్నాడా? మోషే నువ్వులే, నేను కూర్చుంటాను, నా చేయి పట్టుకోండి అని చెప్పేసి అహరోను అన్నాడా? దేవుడు ఎవరిని పిలిచాడో వారిని వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మిరియాము భర్త హూరు కుమారుడు ఊరు. ఆ ఊరికి ఒక కుమారుడు బెస్సలేలు. చూడండి, తాతయ్య సేవ చేస్తే, తాతగారు సేవ చేస్తే ఆ తాతగారిని బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? మనవణ్ణి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రత్యక్ష గుడారములో ఉండవలసిన 7 పరిశుద్ధ ఉపకరణాలు. చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏం పని చేసేవారు? మట్టిని పిసికి ఇటుకలు తయారు చేసేవారు. మట్టిని పిసికి ఇటుకలు తయారు చేసేవారు. కానీ బెస్సలేలు ఒకప్పుడు ఇటుకలు తయారు చేశాడేమో. ఇశ్రాయేలు అందరికి ఒకప్పుడు ఇటుకలు తయారు చేశారు. కానీ ఇప్పుడు బెస్సలేలుని దేవుడు పిలిచాడు. యూదా గోత్రములో హూరు కుమారుడైన బెస్సలేలుని దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో విచిత్రమైన 3వ వచనం, నిర్గమకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టిని పిసికిన ఈ చేతులతోనే, మట్టిని పిసికినటువంటి ఈ మైండ్తోనే, మట్టిని పిసికినటువంటి ఈ కష్టముతోనే ఇప్పుడు బెసలేలు దేవుని ఆత్మపూర్ణుడిగా దీవించబడ్డాడు గనుక, ఆత్మతో నింపబడ్డాడు కనుక, ఆత్మ వరములతో నింపబడ్డాడు కనుక, ఆత్మ జ్ఞానంతో నింపబడ్డాడు కనుక ఇప్పుడు ఏ పని చేస్తున్నాడంటే బంగారమును వజ్ర రత్నాలను సానబట్టడానికి, పొదుగుటానికి, బంగారమును ఆయన నక్షి పనిగా చేయటానికి బంగారముతోను వెండితోను ఇత్తడితోను కర్రతోను అన్ని రకముల పనులు. ఒక పని కాదంటండి, ఒక డిపార్ట్మెంట్ కాదంట. దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చాయంటే బెసలేలు యు ఆర్ ఏ మల్టీ టాలెంటెడ్ పర్సన్. గట్టిగా చెప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. దేవుడు మన బిడ్డలను తన ఆత్మతో అభిషేకించి మల్టీ టాలెంట్స్తో దీవించును గాక. ఒక్క సబ్జెక్ట్లోనే కాదు కానీ, జాగ్రత్తగా వినండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఏమండి, ఒక సబ్జెక్టు కాదు, ఒక సబ్జెక్ట్కి సంబంధము లేదు. ఇంగ్లీష్ భాష వేరే, తెలుగు వేరే, హిందీ వేరే, సాంస్క్రిట్ వేరే, ఈ భాషలు వేరే అయితే ఈ సైన్స్ వేరు, ఈ మ్యాథ్స్ వేరు. అవునా? దేనికి అది వేరు వేరు, సోషల్ వేరు, దేనికి అది వేరుగా ఉన్నా కానీ అన్ని భాషలలో, అన్ని లాంగ్వేజెస్లో, అన్ని సబ్జెక్ట్స్లో, అన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రభు వారికి ఆలోచన ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ఆత్మచేత నడిపించి మంచి మార్కులు దయచేయను గాక. ఆమేన్.
ఈరోజు చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు మా పిల్లలకి బాగా మార్కులు రావాలంటే మంచి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, చాలా ఖర్చు పెట్టి చదివించాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ బెసలేలుకి అటువంటి జ్ఞానం ఎలా వచ్చిందంటండి? బెసలేలుకి అటువంటి జ్ఞానం ఎలా వచ్చింది? చూడండి, ఈ రోజున మనము మందిరం పని చేస్తుంటే ఇక్కడ ఏ పని చేసేవారు ఆ పని చేస్తున్నారు, ఏ పని చేసేవారు ఆ పని చేస్తున్నారు. బేల్దారి పని చేసేవారు వాళ్ళు బేల్దారి పని చేస్తున్నారు, రాడ్ బెండింగ్ పని చేసేవాళ్ళు రాడ్ బెండింగ్ పని చేస్తున్నారు, సెంటరింగ్ పని చేసేవాళ్ళు సెంటరింగ్ పని చేస్తున్నారు, కరెంటు పని చేసేవాళ్ళు కరెంటు పని చేస్తున్నారు, ఆ పెయింటింగ్ పని చేసేవాళ్ళు పెయింటింగ్ పని చేస్తున్నారు. నేను అనుకున్నా, ఒకరే అన్ని పనులు చేయగలుగుతారా? ఒకరే అన్ని పనులు చేయగలుగుతారా? ఒకరే అన్ని పనులు చేయలేరండి అన్నారు. కానీ బెసలేలు బంగారం పని చేస్తున్నాడు, వెండి పని చేస్తున్నాడు, ఇత్తడి పని చేస్తున్నాడు, కర్ర పని చేస్తున్నాడు, రత్నాలు పని చేస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడు, బెసలేలు ఎలా చేయగలుగుతున్నాడు అంటే ఆ విజయ రహస్యం ఏంటంటే, బెసలేలు అంటే అర్థం ఏమిటంటే, బెసలేలు అంటే అర్థం ఏంటంటే, బెసలేలు అంటే దేవుని నీడలో ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. బెసలేలు అంటే ఎవరంటండి? దేవుని నీడలో ఉన్నవాడు. మనం ఎవరి నీడలో ఉన్నాం? ఏమండి, దేవుని నీడలో మనం ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. ఏమండి, ఆయన మన ప్రక్కనే ఉంటే ఆ నీడ మన మీద పడతా ఉంటుంది. ఆయన మన ప్రక్కన లేకపోతే దూరంగా ఉంటే మనకి నీడ పడదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన
ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.